అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే, మన వల్ల ఆశ్రయించి అమ్మ ఏదో హెల్ప్ చేస్తుంది అని మన వరకు చాలా మంది వస్తున్నారు. అందులో ఎవరైతే దీని పరిస్థితిలో ఉండి వాళ్ళకి నిజమైన అవసరం ఉండి వాళ్ళకి వేరే అండ ఏమీ లేకుండా ఉండే వాళ్ళని ఎన్నుకొని నేను కూడా నా వంతు సపోర్ట్ చేస్తున్నాను. ఈ రోజు ఈ దంపతులు వచ్చారు. వీళ్ళు ఆల్రెడీ నాకు పరిచయం, ఇంతకుముందు మన ఆశ్రమానికి కూడా వచ్చారు వీళ్ళు. ఇప్పుడైతే నేను మదనపల్లి ఆశ్రమంలో ఉన్నాను. వీడియో ద్వారా మీ ముందు కూడా తీసుకొస్తాను వాళ్ళ బాధ కష్టం ఏమన్నట్లుగా. చెప్పండి మా, మీ పేరు ఏమి? ఈశ్వరమ్మ రామస్వామి. మాకు బిడ్డ పాపలు లేదు, చూసేవాళ్ళు ఎవరు లేరు, చెమ్మితే నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. మాకు కనీసం జ్వరం వచ్చింది, చలి వచ్చిందని కూడా మాకు మాత్రలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఏడ్చుకుంటా నైట్ అంతా అట్లే కొనుక్కుంటున్నాము. వాళ్ళు సంతకాలు మళ్ళీ నా దగ్గర పెట్టించుకునేసారు గవర్నమెంట్ హాస్పిటల్. నీ మాట మాకు వద్దమ్మా, పానం ఎట్లా ఉన్నది, బెడ్ మీద పడేసినాము, ఇంకా మా మాట కాదా పెట్టినారు. ఇక్కడ వేసినారు. ఫ్రెండ్ దగ్గర 30,000 తీసుకొని ఇచ్చినాము. మళ్ళీ మేము యాంజియోగ్రామ్ చేశారా, స్టెంట్ పెట్టారా? పెట్టారా? ఇప్పుడు భోజనాలంతా ఇక్కడ మన ఆశ్రమంలో ఇక్కడ మదనపల్లి ఆశ్రమంలో ఎట్లా అంటే డే కేర్ సెంటర్ ఇది. ఇక్కడ భోజనాలు ఎవరైతే ఇట్లా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి భోజనాలు అయితే ఉచితంగానే ఉంటాయి. వచ్చి ఇక్కడ భోజనం చేసుకోకపోవచ్చు. అందులో భాగంగా వీళ్ళు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేసుకోపోతారు మన ఆశ్రమంలో. అవసరంలో పెడతాను కాబట్టి సరిపోయింది. మాకు లేకపోతే చేసుకోలేము, తినలేము, ఏది కొంచెం కూడా ఏం పని చేయలేము. మేము నాతో మీ బాధ పంచుకోవాలన్నారు కదా, ఏం చెప్పాలన్నా? ఏదన్నా మాకు సాయం కావాలని. ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది, మీకు మందులు వాడుతూనే ఉండే. ఇప్పుడు కూడా మందులు మీకు గవర్నమెంట్ మందులు ఇస్తుందా లేదా? మీరు మేమే తెచ్చుకుంటాం. మీకు పెన్షన్ వస్తుందప్ప? ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. 4,000 వస్తుంది. 4,000 మందులకు అప్పులు కట్టుకోవాలా. అప్పులేమప్పా? అదే ఆపరేషన్ చేసిన ఖర్చుకి ఎంత ఉందప్ప అప్పు మీకు? 30,000 అప్పు ఉంది. పెన్షన్ వచ్చిన డబ్బులతో అప్పులు కట్టేస్తా ఉన్నారు. మందులకి మాత్రలకి మీకు సహాయం కావాలా? అదే నాకు చెప్పాలనుకుంటున్నాను. ఎంత అవుతుందప్ప నెలకి? కరెక్ట్ గా చెప్పాలి, ఎంత అవుతుంది? 3,000 4,000 దాకా అయిపోతుంది. 3,000 4,000 దాకా అవుతుంది. మీరు అన్నారు 3,000 ఇంకా 4,000 రూపాయల వరకు మందులకు అవుతుంది అన్నట్లుగా. దానికనే ఈ రోజు నేను 3,000 రూపాయలు చెక్కు మీకు ఇస్తా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాళ్ళకి 3,000 రూపాయలు చెక్ అయితే అందజేస్తున్నాను. వాళ్ళు అన్నారు కదా 3,000 ఇంకా 4,000 వరకు మందులకి మాత్రలకు అవుతుంది అన్నట్లుగా. దానికని 3,000 అయితే నేను అందజేస్తున్నాను ఈ రోజు మన మంజుల పవర్ ఛానల్ తరపున. థ్యాంక్ యూ.